హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నేను టూర్ నుండి వచ్చిన తర్వాత ఒక రోజంతా ఎక్కువ సమయం స్పెండ్ చేసే ఒక విషయాన్ని పరిశీలించానండి. ఎవరో రంగారెడ్డి జిల్లా మీర్పేట గురుమూర్తి అట. తన భార్య వెంకట మాధవి ఆమెని గోడకేసి కొట్టి చంపేసి ముక్కలుగా కోసి కుక్కర్లో వండి 16 పరికరాలు ఉపయోగించాట. 5 కేజీల బకెట్టో 7 కేజీల బకెట్టో ఆ బకెట్లో ఆమె శరీరాన్ని పొడి చేసి దాన్ని పట్టపగలే సాయంకాలం 6 గంటలకు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లలోనూ ఎక్కడో కలిపేట. పోలీసులతో సవాల్ కూడా, శవం దొరకదు కాబట్టి మీరు నన్నేమీ చేయలేరు, 4 పీకితే ఏం చేయగలరో అర్థమైంది వాడికి. ఇప్పుడు రిమాండ్కి వెళ్ళాడు. ఒక నేరగాడు పోలీసు వ్యవస్థని కూడా సవాల్ చేస్తూ పట్టుబడిన తర్వాత కూడా సాక్ష్యం లేకపోతే నువ్వేమీ చేయలేవు, శవం దొరకకపోతే నువ్వు నన్ను హంతకుండాని ఎలా నిరూపించగలవు? ఎంత గొప్ప బొక్కల రాజ్యాంగం అండి మంది. సవాల్ చేశాడు వాడు. అస్సలు ఇంత క్రూర ప్రవృత్తి, ఇంత నేర ప్రవృత్తి తన అక్రమ సంబంధానికి అడ్డే వచ్చిందో లేదా ఇంకేమో కారణాలు కాదు. 2 పిల్లలు ఉన్నారు. ఆమెను పెళ్ళాడి ఆ తొలిసారి ఆమె స్పర్శని ఆ క్షణం కూడా గుర్తు రాలేదా? ఎలా చేసావురా అని పోలీస్ అధికారి, పాపం ఆయన కూడా సిఐ పదవి గుర్తులేదండి, సుధీర్ బాబు అని చదివిన గుర్తు, ఆయన చెబుతూ ఆయన దగ్గర కూడా దేహ కంపనం తెలిసింది, ఆ హృదయ కంపనం తెలిసింది, బీయింగ్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్. ఎంతోమంది నేరాల్ని పరిశీలించి శోధించే వాళ్ళు కూడా వణికిపోయారు అనంటే అతడు ఎక్స్ ఆర్మీ మెన్ అట. ఎలా చేసావురా అంటే, నా భార్య పొట్టండి 5 అడుగులే ఉంటుంది కాబట్టి చేయగలిగింది. పశ్చాత్తాపం కూడా లేదు. ఇంత ప్రేమరాహిత్యమా, ఇంత క్రూరత్వమా? ప్లాన్డ్గా పిల్లల్ని ఇంకెక్కడో ఉంచి, ఏంట్రా వాసన వస్తుంది కమురు వాసన అనంటే మేకతల కాల్చాను అని పొరుగు వాళ్ళకి చెప్పాట. మరి మేకనెక్కడ కొనుక్కొచ్చాడు? ఆ ప్రూఫ్లు దొరకవా? శవం దొరక్కపోతే చాలా. ఎంతగా నేరము క్రూరత్వము పెరిగిందో సొసైటీలో ఇది కనిపిస్తుంది. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడుంది భద్రత? భర్త నుండే భరించేవాడు భర్త, రక్షించేవాడు నాథుడు. స్త్రీలు అలాగే ఉన్నారు, మొగుళ్ళని హత్య చేయించడాలు. ఏం బావుకుంటారండి? ఇక్కడ ఒకవేళ చట్టం నుండి తప్పించుకోవచ్చు, ఎముడి నుండి తప్పించుకోలేమే. ఈ నమ్మకాలు కూలిపోయిన తర్వాతే సొసైటీ ఈ స్థితికి వచ్చింది. టెరిబుల్ అండి, హారిబుల్. ఇలాంటి సమాజంలో బ్రతకడం కంటే ఈ మొత్తం సమాజము భూస్థాపితం అయిపోతే, ప్రకృతి ప్రళయం వచ్చి నశించిపోయినా కనీసం చెట్టు పుట్ట పిట్ట పాము కప్ప పులి ఇవన్నా సుఖంగా బ్రతుకుతాయేమో. తాను సుఖంగా బ్రతకడం లేదు, సమాజాన్ని సుఖంగా బ్రతకనివ్వడం లేదు. వ్యవస్థ విఫలమైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇది ఒక్క మన దేశంలోనూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ మాత్రమే కాదు, ప్రపంచమంతటా ఇలాగే ఉంది. విపరీతమైన వేగంతో మానవ జాతి తమకు తాము ఆత్మహంతక జాతిగా తయారైంది. అందుకే ఆత్మని తెలుసుకోని వాడు ఆత్మహంతకుడు అని అంటుంది ఈశావాస్య ఉపనిషత్తులో. నేను ఆ శ్లోకం మీతో పంచుకున్నాను, ఆ విశ్లేషణని కూడా పంచుకున్నాను. మనుషులమన్న స్పృహ లేనప్పుడు గేదె కూడా తన శరీరాన్ని మర్మంగాని తోకతో కప్పుకుంటుంది. ఈ సినిమా నటీమణులనే వేశ్యలు వస్త్రాలు సగం వేసుకొని తిరిగితే పూర్వకాలం వేశ్యలు నయమండి. మనుషుల్లో పురుషుల్లో కొంచెం ఎక్కువ కామ వికారాలుంటే వాటిని వాళ్ళు తీర్చి సమాజాన్ని కాస్త కట్టడికి వాళ్ళు ఉపయోగపడ్డారు. ఈరోజు ఈ సినీ వేశ్యలు ఎంత రెచ్చగొడతారంటే, అదేదో పుష్ప 2 సినిమా అట, అది ఎవరితో పాడుతోంది, దానికి వస్తున్నాయంట ఫీలింగ్స్. ఏం ఫీలింగ్స్? సెక్స్ ఫీలింగ్స్. పగలు లేదు, రాత్రి లేదు, గంటకి అరగంటకి. అట్లాంటిది మొగుడు దొరక్కపోతే ఇంకెవరినో వెతుక్కుంటుంది కూడా. అవా సమాజానికి ఇవ్వాల్సినవి? అలాంటి సినిమాలు చూడడానికి వచ్చి చచ్చారు. సిగ్గుండాలనండి. సిగ్గన్నది ఒక పదార్థం ఉంది.
ప్రపంచంలో. అది హృదయంలో ఉంటుంది. దాన్ని కాస్త వెతుక్కొని చావాలి. అలాంటి ఆ సినిమా తారలు వేసుకున్న దుస్తుల్ని నేను మొన్న సౌత్ టూర్‌లో కేరళలో గుడులకి అట్లాంటివి వేసుకొని వస్తే రానియ్యరు కూడా కదా! మిగతా వాళ్ళు నీచంగా చూస్తారు కూడా కదా! అంచేత గుడుల్లో ఎక్కడ నేను చూడలేదు. మా పిల్లలు గొడవ పెట్టి ఆ జటాయువు నేచర్ పార్క్‌కి వెళ్ళాలి, చూడాలి అనంటే వెళ్ళి నేను పైకెక్కలేక కిందే కూర్చుకున్నాను. ఒక 3:30 గంటలు నేను వెయిట్ చేస్తూ, ఆ వెయిట్ చేస్తున్నప్పుడంతా వస్తున్న ఫ్లోటింగ్‌ని పరిశీలిస్తూ బట్టలు లేవండి. ఒక ఆవిడ అసలు ఇంతవరకు పైన ఒక సన్న బెల్ట్ ఏసుకుంది. కింద ఆవిడ అండర్ గార్మెంట్ కనిపిస్తుంది. నేను మొదట కొంచెం దూరంలో ఉన్నప్పుడు స్కిన్ కలర్ లెగిన్స్ ఏమైనా వేసుకుందేమోలే అనుకున్నాను. దగ్గరకొచ్చాక చూస్తే లేదు, అండర్ గార్మెంట్ కనిపిస్తుంది. ఏం చేసుకుంటారండి? ఇంకా పైన తమ దుస్తులు చూసి అందుకు అత్యాచారాలు పెరగట్లేదట. నగ్నంగా స్త్రీని చూసినప్పుడు కామోద్దీపనం వస్తుంది. ఆ శారీరక శాస్త్రాన్ని కూడా ధిక్కరిస్తూ ఈ సినిమాలు, ఆ మీడియా చచ్చినోడు ఆ డ్రామోజీగాడి మీడియా ప్రచారిస్తే అవును. మరి సినిమాల ప్రభావము ఏమీ సమాజం మీద ఉండనప్పుడు ఆ సినిమా గాడిదల్ని, ఆ హీరోయిన్లని తమ బ్రాండ్లకి అంబాసిడర్లుగా ఎలా చేసుకున్నారు? సినిమా ప్రభావం ఉంటుందనే కదా! మరి అలాంటప్పుడు సినిమా నటీనటుల వేషధారణ, వాళ్ళ పాత్ర చిత్రణ, వాళ్ళ కథలు, వాళ్ళ ఆ స్మగ్లింగ్ హీరోలు, టెర్రరిస్ట్ హీరోలు, దొంగల హీరోలు, కత్తులే కత్తులు నరుక్కోవడం తప్పితే ఇటీవల మొన్న సంక్రాంతికి సినిమాలొచ్చాయి. ఒకటేదో 'మెగా దగా ఫ్యామిలీ' హీరో 'రామ్ చరణ్' సినిమా అట. 'గేమ్ చేంజరో' ఏదో అది తోసుకుపోయిందట. ఇంకొకళ్ళది ఎవరిదో ఆ బాలకృష్ణ అనేవాడి హీరోయిన్ పిరుదుల మీద దరువులు వేసిన ఏదో 'ఢాకు మహారాజో' ఏదో సినిమా పేరే 'ఢాకు'. అది హిట్ అయిందో లేదో దొంగ లెక్కలు. ఒక్క సినిమా వెంకటేష్ అనేటటువంటి అతడు వృద్ధుడే అయిపోయాడు. అతడి సినిమా హిట్ అయిందట. సంక్రాంతికి వస్తున్నాం. కానీ దాన్ని అందరూ ఏంటి వెంకటేష్ గెలిచాడు, వెంకటేష్. ఆ సినిమాలో చాలామంది వర్క్ చేస్తారు కదా, దర్శకుడు, నిర్మాత, పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలో చేసే సహాయకుడు, లైట్ బాయ్ దగ్గర నుంచి కెమెరామ్యాన్ దాకా, ఇంకా నటీనటులు, మేకప్ మ్యాన్, ఆ వస్తువులు ఇచ్చిన వాళ్ళు, ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ పనిచేస్తారు కదా. ఒక్క హీరోదేనా క్రెడిట్? అసలైన కథది కదా క్రెడిట్ ఉంటుంది. అది హాస్యరసం గనక ఈ కత్తులతో నరుక్కోడాలు చూసి విసిగి ఉన్నారు కాబట్టి ఆ జోక్స్, ఆ హాస్యం, అసలైన హాస్యం ఎప్పుడూ మనిషిని ఆకర్షిస్తుంది. హాస్యరసం అందున అది బుల్లిరాజు అంటూ ఎవడో బూతుల వాడితో బూతులట. నేను విన్నవేనండి, అందుకే ఆట అంటున్నాను. నేను స్పైయింగ్ ట్విస్ట్లు ఉన్నాయంటేనే సినిమాలు చూస్తాను. సమాజానికి ఇందులో కొంత మ్యాటర్ ఉందమ్మా అని మా పిల్లలు నాకు రికమెండ్ చేసినవే చూస్తాను. అలాగే ట్రయల్స్, టీజర్స్ చూసినప్పుడు కూడా నాకు విషయం అర్థమైతే అప్పుడు అలాంటివే చూస్తాను, లేకపోతే నాకు పట్టవు. కాబట్టి అక్కడ హాస్యరసం కదా గెలిచింది, సక్సెస్ అయ్యింది. వెంకటేష్ ఎలా సక్సెస్ అవుతాడు? ఆ సక్సెస్ఫుల్ సినిమాలో అతడు ఒక పాత్రధారి, హీరో పాత్రధారి. ఇంతగా వ్యక్తి ఆరాధనలు తీసుకొచ్చాక వ్యవస్థలు విఫలం అవడం ఖచ్చితంగా అవుతుంది. అదే ఇప్పుడు ఈ గురుమూర్తి అన్నవాడు, పేరు తల్లిదండ్రులు గురుమూర్తి అని పెట్టుకున్నాడు, వాడేమో అంత క్రూరమూర్తి. ఇలాంటివి చూసినప్పుడు వ్యవస్థ విఫలమైంది, పర్టికులర్గా రాజ్యాంగం విఫలమైంది. ఒక నేరగాడు నన్నేం చేయలేవు నువ్వు అని పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ని కూడా సవాల్ విసిరాక ఇంకా ఈ వ్యవస్థ బ్రతికుందని, అంబిగారి రాజ్యాంగం చాలా గౌరవనీయమని అనుకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదడం, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war. Thank you for watching.